హార్డ్ వర్క్. ఎప్పుడు నేను అదే చెప్తుంటాను, ఈ హార్డ్ వర్క్ ఈజ్ యువర్ వెపన్, విక్టరీ ఈజ్ యువర్ స్లేవర్. హార్డ్ వర్క్ నీ ఆయుధం అయితే బానిస నీకు సరి, విజయం నీకు బానిస అవుతుంది. అలాగే ఇప్పుడు చెప్తున్న ఉదాహరణకి హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 అంతస్తుల మేడ ఉంది, ఒక 10 అంతస్తులకు చేరుకోవాలి మనం, దానికి 10 అంతస్తులకి మెట్లు ఉన్నాయి, 10 లిఫ్ట్ ఉంది. ఓకే, సమ్ పీపుల్ ఏం చేస్తారు, మెట్లు ఎక్కుతారు, కొంతమంది లిఫ్ట్ ఎక్కుతారు. కానీ మెట్లు ఎక్కడం అనేది హార్డ్ వర్క్ అయితే లిఫ్ట్ ఎక్కడం అనేది స్మార్ట్ వర్క్. సో రెండింటికి గమ్యం ఒకటే, 10వ అంతస్తుకి చేరుకోవాలి. కానీ ఈ లిఫ్ట్ ఒకవేళ పోకపోతే మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. అదే ఈ స్టెప్స్ మనకైతే కొంచెం లేట్ అయినా కూడా గమ్యం చేరుకునే అవకాశం ఉంది. స్మార్ట్ వర్క్ ఆల్వేస్ డామినేట్ ద స్మార్ట్ వర్క్, బట్ స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. సో ఏదైనా ఒక వర్క్ సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి, టీమ్ వర్క్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే అలాగే ఇప్పుడు మనం ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇది ఎలా ఉందంటే, గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, మీకు మేనేజ్మెంట్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది, మాకు కావాల్సింది మీ సహకారం. అంటే వైష్ణవి వేసాటి వైష్ణవికి ఎవరు లేదు పోటీ వచ్చిన అంటే ప్రజలందరికీ అది అనిపించాలంటే మీరు అది మన కాలేజీలో కనిపించాలి. మీరు అది కనిపించాలంటే మీరు బలంగా బయట వినిపించాలి. నేనైతే మీరు చూస్తున్నారు, నేను వచ్చినప్పటి నుంచి ఒక అవేర్నెస్గా మీకంటే ముందు వస్తున్నాను. మీకన్నా 2 days డ్రెస్ కోడ్ ఇచ్చాను, నేను ఏ రోజు డ్రెస్ కోడ్ రాలేదు. అదే నేను చెప్పాను స్టూడెంట్స్ కి, తప్ప మీరు చేసిన తప్పే, నేను చేసిన తప్పే, నేను ఏదైనా చేస్తున్నా నిలదీయని చెప్పాను. కానీ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఇంతవరకు వచ్చిన స్టార్టింగ్ లో స్టూడెంట్స్ అన్నారు, మొత్తంలో ప్రిన్సిపల్ అంటే ఎలాగే ఉంటారు, 9 గంటలకు వచ్చి నిలబడతారు, తర్వాత వారం తర్వాత ఎంతమంది చూడలేదు ఉన్నారు, ఎంతో మంది. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడే నేను ఎంత కమిటెడ్ గా ఉన్నానంటే అంత కమిటెడ్ గా ఉన్నాను. ఆ ఫ్యాకల్టీ ఆల్సో దే ఆర్ కోఆపరేటింగ్ లాట్. మనం ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే హార్డ్ వర్క్, హార్డెస్టీ అంటే ఏంటంటే కొంతమంది జాబ్ వస్తూ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా జాబ్ సాటిస్ఫాక్షన్ కన్నా ఉంటుంది. అలా ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్ ఉండాలి. ఆర్టిస్ట్ ఇష్టపడాలి. ఎప్పుడు మనిషి ఆశాజీవిగా బతకాలి. ఏదైనా సాధిస్తానండి మానవుడు అనుకుంటే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఎలాంటిది కూడా నాకు తెలియదు. అలాగే ఒక పరిపూర్ణ మనిషికి ఉండాల్సినటువంటి మొత్తం 4 క్యూలు ఉండాలి. ఒకటి BQ, ఒకటి IQ, ఒకటి EQ, ఉంటుంది SQ. BQ అంటే పర్సనల్ క్వోషియంట్. హౌ ఫిట్ వి ఆర్, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. మనం ఫిట్గా ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. ఫిజికల్గా ఫిట్ లేనప్పుడు మనం ఏమీ చేయలేం. అలాగే IQ, హౌ ఇంటెలిజెంట్ వి ఆర్, అది IQ. అలాగే EQ, ఎమోషనల్ క్వోషియంట్. అంటే ఏదన్నా ఒక దయాగుణం కలిగి ఉంటుంది. హౌ వీక్ వి ఆర్, ఎవరైనా వేరే వాడు రోడ్లో పడి యాక్సిడెంట్ సంథింగ్ జరుగుతూ ఉంటుంది, రోడ్ మన తమ్ముళ్ళలాగా, మన బ్రదర్, ఒక మన బంధువులాగా మనం ఎలాగైతే చేస్తాం అలాగే ఫీల్ అవ్వాలి, దయాగుణం కలిగి ఉండాలి. అలాగే SQ, స్పిరిచువల్ క్వోషియంట్, ఒక ఆధ్యాత్మిక అంటే వాట్ చేయాలి, మీరెవరు అని అలాంటి క్వశ్చన్స్ వాటి ఆన్సర్ వస్తే అది ఈ 4 క్యూలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళే పరిపూర్ణమైనటువంటి మనుషులుగా పరిగణించారు. అలాగే మనకు భారతదేశానికి గొప్ప పెట్టుబడి ఏంటంటే, అనుకోని పెట్టుబడి ఏంటంటే యువత. మీరు సక్రమంగా సత్మార్గంలో మీరు అనుకున్నట్టు నేను చెప్పినట్లుగా ఒక తల్లిదండ్రులకి, గురువులకి, అలాగే మీరు చదివినట్టు ఇన్స్టిట్యూషన్ కి వడ్డీ తెచ్చేటట్టుగా ఉండి ఒక కరప్షన్ లెస్ ఏదైనా జాబ్ చేస్తే అలాగా ఉండి మీరంతా కూడా భావితరాలకి ఒక బాటలు వేసి, ఎందుకంటే యువతే ఈరోజు కరెక్ట్ గా కానీ మీరు కరెక్ట్ లైన్ లో వెళ్తే మన దేశాభివృద్ధి కరెక్ట్ గా ఉంటుంది. అంతా కూడా మనం అనుకుంటుగా
ఆటంకం ఎంత, సంకల్పం అంటే వైకల్పం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదిరింత ముందు విధిరాత ఎంత. సో ఈ వాక్యాలు మీకు సరైన అర్థం చేసుకోవాలంటే సక్రమంగా చేసుకోవాలని నేను అనుకుంటూ, ఇకపోతే మన వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది 2007 లో స్టార్ట్ అయింది. అట్ ద టైం నేను కూడా దీనికి మన ల్యాబ్ లో మోషన్ వాటిలో భాగస్వామ్యం ఉండడం నాకు చాలా గర్వకారణం ఉంది. 2007 నుంచి 2010 వరకు నేను ఉన్నాను. అప్పుడు ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఎలా ఉన్నారంటే, మన వైష్ణవ్ కాలేజ్ నుంచి ఎలా అనుకునేవారంటే, కాలేజ్ అంటే వైష్ణవ్ లాగా ఉండాలి, స్టూడెంట్స్ అంటే అందులో విద్యార్థులాగా ఉండాలని. కానీ మీరు మాకు మీ సపోర్ట్ ఇదే విధంగా మీ సపోర్ట్ వేల రూపంలో చప్పట్ల రూపంలో కాకుండా కార్యాచరణ నాకు సపోర్ట్ ఇస్తే, మీరు చూస్తున్నారు నేను వచ్చిన తర్వాత అందరికీ కష్టపడతాము, ఎంత పంచువాలుగా ఉన్నాము, ఎంత రెగ్యులారిటీగా ఉన్నాము, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి అన్నటువంటి రోల్ మోడల్ గా ఉంటూ మీకందరికీ కొంచెం అయినా ఇన్స్పైర్ అయ్యి మీరు నాకు కోఆపరేట్ చేస్తే, అంటే ఐ మీన్ మీకు నేను ఎప్పుడైనా ఆర్టిస్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా నేను వేరే ఆశీర్వదించలేదు, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు సరౌండింగ్ లో ఎక్కడ లేనటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు చూస్తూనే ఉన్నారు ఎంత కష్టపడుతున్నాం, నేను రాకుండా ఎంత చదివిందో. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎథిక్స్ విలువలు అంటే ఏంటో నేర్పిస్తారు, తల్లిదండ్రుల ప్రేమ నేర్పిస్తారు, ఒకవేళ సమాజానికి మనం వీళ్ళు ఎలా ఉపయోగపడాలో నేర్పించగలరు. అలాగే మీరు చూడండి, మీరు 4 సంవత్సరాలు ఎన్నో బుక్లు చదివితే ఒక గొప్ప ఇంజనీర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే మీ తల్లిదండ్రులు మాట్లాడితే గొప్ప ఇంజనీర్లు అవ్వడం మేము, కానీ సమాజానికి ఒక గొప్ప వ్యక్తులు అవుతారు. అది మటుకు సూర్యుడు అనేది చెప్పగలరు. కాబట్టి మీరందరూ కూడా నేను అదే చెప్తున్నాను, ఇది మన ఇన్స్టిట్యూషన్, ఇది మన ఫ్యామిలీ, చైల్డ్స్ ఆఫ్ వైష్ణవి. ఆప్యాయత మనం వర్క్ చేస్తే, మీరు మనకు మేనవల్ మానసిక సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా మిమ్మల్ని ఈ ఇన్స్టిట్యూషన్ ని నేను చెప్తున్నా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని మా ఫ్యాకల్టీ సపోర్ట్ తో, మా స్టూడెంట్ సపోర్ట్ తో, అలాగే మన మేనేజ్మెంట్ సపోర్ట్ తో డెఫినెట్ గా నేను ఆ పొజిషన్ చేరగలని నాకైతే ఆశ దృఢంగా ఉంది. కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం చూస్తుండే, అదేదో సినిమాలో అన్నట్టు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, Thank you for your moral support. So, like of that, I am end this my lecture. Thank you one and all for giving